ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మిమ్మల్ని మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి అంటే, దేవుని కోసం మీరు ఎంత బలంగా నిలబడగలరు? అవును, ఒక్కోసారి లోకంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఎదుటివారు మనం ఏమీ చేయకుండా మన మీద నిందలేస్తారు. ఇదిగో మనం క్రీస్తుని నమ్ముకున్నందుకు ఈ లోకంలో తక్కువ వారుగా కనబడతాం, తక్కువ వారుగా చూడబడతాం. మన మంచితనం ఇతరులకి చేతకంతనంగా కూడా కనిపించవచ్చు. అయితే మీరు ప్రభు కోసం ఎంత బలంగా నిలబడగలరు? ఇదిగో మీలో చాలామంది అనొచ్చు, నేను నిలబడతాను, నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను. కానీ నిజంగా శ్రమ వచ్చినప్పుడు మీరు తొణికిసలాడిపోతారు. ఇదిగో మీ ప్రార్థనకు జవాబు కొద్దిగా ఆలస్యం అయితే, దేవుడు లేడు, ఏమీ లేదు, నేను ఇంకా నమ్మలేను అంటారు. దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు అంటారు. దేవుడు నన్ను అస్సలు ప్రేమించలేదు అంటారు. అయితే వినండి, ఏది ఏమైనా దేవుణ్ణి పట్టుకుంటాను అన్నమే విశ్వాసం. ఆ విశ్వాసం దేవుడు మీలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఇది ఈ మాటలు మీకు బాగా అర్థంగా అంటే మీకు చిన్న విషయం చెప్తా. 1555 సంవత్సరంలో క్వీన్ మేరీ అనే రాణి ఇదిగో ఇంగ్లాండ్ నగరంలో జాన్ ఫిల్పాట్ అనే ఒక వ్యక్తిని, ఆ భక్తుడిని కాల్చి చంపడానికి తీర్మానం చేసుకుంది. ఆ ఉద్దేశం అంతా ఒకటే, ఇదిగో ఈ జాన్ దేవుని గురించి బహుభక్తిగా ప్రకటిస్తున్నాడు, ఇతని వల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది. అందుని బట్టి క్రీస్తుని గురించి ఈ విధంగా చెప్పడం ఆపే అని చెప్పి ఆమె అతనికి వార్నింగ్ ఇచ్చింది. కానీ అతను నీ మాట వినాలా, దేవుడి మాట వినాలా? నేను దేవుని మాటే వింటా అన్నప్పుడు, సరే అయితే నువ్వు చచ్చిపో, నిన్ను చంపేస్తా అని చెప్పి ఒకరోజు దొంగ కట్టి అతన్ని కాల్చి చంపమని చెప్పింది. మీకు తెలుసా, జాన్ గారు ఆ ఆజ్ఞకి ఏమాత్రం భయపడలేదు. నిజానికి ఆయన తొనకలేదు. ఆమె చెప్పినట్టే, అమ్మ ప్రాణం మీదకి వచ్చేస్తుంది, సరే నువ్వు ఏదంటే అదే, బతికితే చాలు అనుకోలేదు. చంపేస్తారా? సరే చంపేయండి అని చెప్పి ఎదురు చూశాడు. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుడు అతనికి ధైర్యం ఇచ్చాడు. ఎంత ధైర్యమో తెలుసా? ఇదిగో తన్ని ఆ మరణశిక్షకి ఆ సైనికులు ఈడ్చుకు జాన్ గారు తన సైనికులతో చెప్పాడు, అయ్యా నన్ను నేర్చుకోండి, నేనే నడుచుకుని వెళ్తాను అని చెప్పి వాళ్ళని వదిలించుకుని తానే ఏ దొంగకైతే కట్టుబడి అతను మరణించబడుతున్నాడు ఆ దొంగ దగ్గరికి వెళ్ళి దాన్ని ముద్దు పెట్టుకుని, ప్రభువా నీవు నాకు దీన్ని చేయడానికి ధైర్యం ఇచ్చావు, అంతే చాలు, నాలో సమాధానం ఉంది, నేను సిద్ధమే అని చెప్పి తానే తాను సమర్పించుకుని ఆ రోజు అగ్నికి ఆహుతైపోయాడు. చూసారా జాన్ ఫిల్పాట్ గారి జీవితం? ఆయన దేవుని కోసం ఏదేమైనా సరే స్థిరంగా నిలబడ్డాడు. మనకి ఈరోజు అంత కష్టాలు ఎలాగలేదు, కానీ ఉన్న చిన్న చిన్న విషయాల్లో మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాం. దేవా నువ్వు ఈ ప్రార్థన జవాబు ఇవ్వలేదు, నా జీవితంలో ఇది జరగలేదు, అది జరగలేదు, ఈ కష్టం ఏంటి, ఈ నష్టం ఏంటి, మనుషులు నన్ను ఊరికనే హేళన చేయడం ఏంటి, ఇలా చిన్న చిన్న వాటికి పడిపోతాము. జాన్ గారు లాంటి శ్రమ మీకు వచ్చినప్పుడు మీరు నుంచోగలరా? ఇది అక్కడ నేను నుంచోగలను అని మీరు చెప్తే ఈరోజు ఈ చిన్న విషయాల్లో కూడా దేవుని దగ్గర స్థిరంగా నిలబడరు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఒకటే మాట అంటాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకంగా ఉంటాడు. అందుని బట్టి ఈ రోజు నుంచి దేవునికి నమ్మకంగా జీవిద్దామా? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.